అన్యాయం జరిగిందని ఈరోజు యాక్సిడెంట్ అని తెలిసి మేము వచ్చి చూస్తే ఆ ప్రమాద స్థలాన్ని చూస్తే అది యాక్సిడెంట్గా లేదు, కావాలని నలుగురు వ్యక్తులు కారు వేసుకుని ఒక 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్దినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మాకు చెప్పారు. అక్కడ వీడియోలో కూడా ఆ వీడియోలో 140 కిలోమీటర్లు స్పీడ్లో రావడం సీసీ రికార్డు అయింది, సీసీ కెమెరాలో. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరు పక్షాలు కార్లు డ్యామేజ్ అయినాయి, కానీ వాళ్ళు కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అక్కడి నుంచి పారిపోవడం నిజంగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ఎలా ఉంటుందంటే మరి అటు ఇటు కూడా గాయాలవుతాయి, కానీ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా నలుగురు కూడా యువకులు వాళ్ళు అయ్యప్ప మాల బట్టలు వేసుకుని వచ్చి కొట్టినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను అక్కడ ఉన్నటువంటి సంఘటనని పరిశీలిస్తే. కాబట్టి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కోరుతున్నాను. మరి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా ఉన్నారు. మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా హృదయాలు అందరి హృదయాల్లో, టీచర్స్ అందరి హృదయాల్లోనూ, మా కుటుంబ హృదయాల్లోనూ బతికే ఉన్నారు. దేవుడు మాకు దేవుడిగా చూస్తున్నాం మేము మా తమ్ముడిని. అటువంటి తమ్ముడిని ఈ లోకం నుంచి వాళ్ళు తప్పించారు, కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరి తరఫున ఈయన ఎక్కువ కృషి చేయడం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందనే భావంతో ఈయన ఉండకూడదు, లేపేయాలని చెప్పేసి మర్డర్ ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా ఇది కనిపిస్తుంది. కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దోషులను తగిన విధంగా శిక్షించి మా కుటుంబానికి, ఈ యొక్క కార్మిక లోకానికి, ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చరిత్రలో, అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీల చరిత్రలో, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల చరిత్రలో సాబ్జీ మరణం చాలా షాక్ ట్రీట్మెంట్ లాగా అనిపించింది. ఆయన చనిపోయాడు, ఆయన బ్రతికున్న వాళ్ళందరికీ కూడా చాలా షాక్ ట్రీట్మెంట్. ఈరోజు ఆయన చివరి ప్రయాణం చితిమంటలకి చేర్చడం అనేటువంటిది ఎవళ్ళు కూడా చాలా ఊహించినటువంటి పద్ధతిలో ఏమిటి మరణం ఎట్లా జరిగిందని చెప్పి ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితులు. సరేమైనా సాబ్జీ రకంగా మనకి 55 సంవత్సరాల వయసులో చేయదగిన పనులు ఎన్నో ఉన్న సమయంలో, అనేక ప్రజా ఉద్యమాలకి తోడ్పాటుగా ఉండాల్సినటువంటి సమయంలో, శాసనమండలిలో ప్రశ్నించిన గొంతుగా ఉండాల్సినటువంటి సమయంలో ఈ మరణం అనేటువంటిది ఉద్యమాలకి ఒక నష్టముగా చూడాలి. అలాగే వాళ్ళ కుటుంబానికి, జీవిత భాగస్వామికి కూడా అంతే తీవ్రమైనటువంటి నష్టం. సహజంగా కుటుంబ సభ్యుల మరణాలు సాధారణ వ్యక్తులది. పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు షేక్ సాబ్జీ. అయితే ఆయన మరణం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ షేక్ సాబ్జీ కుమారుడు, అలాగే షేక్ సాబ్జీ సోదరుడు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్, మా ప్రతినిధి మనోజ్ ఏలూరు నుంచి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఎస్ మనోజ్, ముఖ్యంగా షేక్ సాబ్జీ యాక్సిడెంట్కి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై అనేకమైనటువంటి అనుమానాలు లేవనెత్తిన పరిస్థితి ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏమంటున్నారు కుటుంబ సభ్యులు, ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? థ్యాంక్ యూ రామదాస్. ఏదైతే నిన్న ఇదే టైంలో షేక్ సాబ్జీ పీడిఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఉన్నారో తను ఏలూరు నుంచి పాలకొల్లు రావాల్సి ఉంది. పాలకొల్లులో ఎస్ఎఫ్ఐకి సంబంధించి 45వ మహాసభకు సంబంధించి దాంట్లో ఆయన పాల్గొవలసి ఉంది. ముఖ్య అతిథిగా ఆయన అక్కడ పాల్గొవలసి ఉంది. ఆ క్షణంలో అక్కడ పాలకొల్లులో కూడా ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో ఆయన ఏలూరు నుంచి వస్తూ కొన్ని ప్రాంతాల్లో ఆయన ఆకివీడులో ఆగారు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆగి అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. పూర్తి స్థాయిలో కూడా మేము అంగన్వాడీల పట్ల ఉంటామని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అనంతరం ఏదైతే ఆకువీడి నుంచి భీమవరం, తర్వాత పాలకొల్లు రావాలి. భీమవరం వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉండి సమీపంలో చెరుకువాడ వద్ద ఎదురుగా వస్తున్న ఒక వాహనం, టాటా నెక్సాన్ కి సంబంధించిన ఒక కొత్త వాహనం ఇతనున్న ప్రాంతంలో బలంగా ఢీకొట్టింది. అయితే ఈ కారులో ప్రయాణిస్తున్న షేక్ బాబ్జీతో పాటు అతని డ్రైవరు, పిఏ గన్మెన్ ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఎవరైతే షేక్ సాబ్జీ ఉన్నారో తను ఎడమ వైపు కూర్చున్నారో ఒక్కసారిగా కూడా అతనికి
కారు లోపలే బలమైన గాయాలయ్యాయి. అయితే ఇతనికి సంబంధించిన వాహనం తిన బంధువులు వేరే చోటికి వెళ్తుంటే ఆ కార్ని వాళ్ళకి ఇచ్చారు. తిన బంధువుకు సంబంధించిన వేరే కారులో అయితే ఈయన షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్నారు. దానికి ఎయిర్ బ్యాగ్స్ కూడా లేవు. ఒక్కసారిగా కూడా ఎదురుగా వస్తున్న వాహనం బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా కూడా షేక్ సాబ్జీ లోపలే బలంగా నుదుటికి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత వారందరూ రావడంతో షేక్ సాబ్జీగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీస్ జీప్ లోనే ఆసుపత్రికి తరలించి లోపే స్పాట్ లోనే చనిపోయిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే భీమవరంలో గత రాత్రి 10:30 సమయంలో పోస్ట్ మార్టం చేసే సమయంలో వారి బంధువులతో పాటు పీడిఎఫ్ నాయకులు, టీచర్ సంబంధించిన సంఘాల వారు, వారి కుమారుడు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కారులో ముగ్గురు ఉన్నా గానీ వాళ్ళకు గాయాలు మాత్రమే అయ్యాయి, నా తండ్రికి మాత్రం బలంగా గాయాలయ్యాయి, చనిపోయారు. దీనిపై తీవ్రంగా అనుమానాలు కూడా మాకు కలుగుతున్నాయి. దీనిపై కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా తన కుమారుడు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే కారు బలంగా ఢీకొట్టాడో తన మైనరు, తనకి ఇంకా 18 సంవత్సరాలు కూడా నిండలేదు, తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. అయితే తాను ఆ నిద్రమత్తులో ఉండడం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా షేక్ సాబ్జీకి సంబంధించిన బంధువులతో పాటు తన కుమారుడు షేక్ సాబ్జీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు తీవ్రంగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, మాకు పోలీసులపై నమ్మకం లేకపోతే సిబిసిఐడి విచారణ కూడా ఈ ఘటనపై జరిపించాలంటున్నారు. అయితే మృతికి సంబంధించి షేక్ సాబ్జీకి ఎక్కడా కూడా ఎటువంటి శత్రుత్వం లేదు. ఆయన ఉద్యమాల నుంచి ఎదిగిన వ్యక్తి, దాదాపుగా కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే సమయం నుంచి కూడా ఆయన ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. మధ్యలోనే ఉద్యోగం కూడా మానేసి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేశారు, గెలుపొందారు. కానీ ఆయనకి అంతా ఎవరు కూడా శత్రుత్వం కూడా లేదు అని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఈ సమయంలో జరిగిన ఘటన అయితే దురదృష్టకరం. కాకపోతే వారి బంధువులు మాత్రం తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఈ మృతిపై అనుమానాలు పోలీసులు ఎటు తేలుస్తారో అయితే చూడాలి. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. ఇది మొత్తం మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో షేక్ సాబ్జీ మృతి చెందారు. అయితే ఆయన యాక్సిడెంట్పై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయంటూ ఆయన కుటుంబ సభ్యులు అంటున్న పరిస్థితి. చూస్తున్నాం, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని చంపాలని కావాలని యాక్సిడెంట్ చేయించారంటూ నలుగురిలో తన తండ్రికి తీవ్ర గాయాలై మరణించారని, ఆయన కూర్చున్న వైపే బలంగా ఢీకొట్టారంటూ ఆయన కుమారుడు చెప్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయ్యాక బాడీ నుంచి రక్తం వస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తుందంటూ సాబ్జీ కుమారుడు ఆరోపిస్తున్నాడు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలిచారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు షేక్ సాబ్జీ. ఉండి మండలం చెరుకువాడ ప్రధాన రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్కు తరలించేలోగా మృతి చెందారు. ఎమ్మెల్సీ వాహనాన్ని 2 వాహనాలు బలంగా ఢీకొట్టాయి. దీంతో ఈ యాక్సిడెంట్పై ఆయన కుమారుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలని తన తండ్రిని చంపేందుకు ఇలాంటి కుట్రలు చేసి యాక్సిడెంట్లో చంపేశారంటూ ఆయన కుమారుడు ఆరోపిస్తున్నారు. షేక్ సాబ్జీ కుమారుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారి అబ్బాయిని ఈరోజు మధ్యాహ్నం పూట జరిగిన యాక్సిడెంట్ మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన తీరు మీద, అదేవిధంగా విచారణ జరిగిన తీరు మీద కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది కావాలని చెప్పి కుట్రపూరితంగా నాన్నగారు కూర్చున్న సైడ్ కరెక్ట్గా యాక్సిడెంట్ జరిగేలా చేసినట్టుండే తప్ప పొరపాటున జరిగిన యాక్సిడెంట్లో మాకు అనిపించట్లేదు. అలాగే పోస్ట్ మార్టం చేసిన తీరు మీద మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మా నాన్నగారిని ఇలా పట్టుకుని నా చేతికి రక్తం వెంటిందండి. అసలు అంత ఇదిగా ఎలా పోస్ట్ మార్టం చేస్తారండి? స్టాండర్డ్స్ మెయింటైన్ చేయరండి. ఈ పోస్ట్ మార్టం జరిగిన తీరు మీద, విచారణ తీరు మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఎటువంటి పొరపాట్లు దొల్లకుండా అసలైన శిక్షార్హులు ఎవరినో శిక్ష పడాలని కోరుకుంటున్నాం. అవసరమైతే సిబిసిఐడి విచారణ జరపాలని కోరుకుంటున్నామండి. జోహార్ సాబ్జీ, జోహార్ సాబ్జీ. షేక్ సాబ్జీ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. మొన్న శనివారం నాడు, ఆదివారం నాడు ఏలూరులో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ బ్రహ్మాండంగా జరిగిన దాంట్లో సాబ్జీ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. గత 3 దశాబ్దాలుగా సాబ్జీ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా,
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కట్టుబడి ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడటానికి అనేక ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు కోసం జరిగిన ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజుకి ఆయన మీద కేసులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పీడిఎఫ్ 2007లో ఏర్పడిన తర్వాత అనేక మంది దిగ్గజాలు పనిచేశారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, బాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డి ఇలాంటి వారు. ఆ సరసన మరి 2021లో షాబ్జీ ఎమ్మెల్సీగా ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి గెలుపొంది అప్పటి నుంచి కూడా శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయటం, అనేక అంశాల మీద నిలదీయటం మనం ప్రత్యక్షంగా చూసాం. మరి ఈరోజు ఆయన ఈ ఆకస్మిక మరణం మా పీడిఎఫ్కి నష్టం, ఉపాధ్యాయ ఉద్యమానికి నష్టం, ఉపాధ్యాయ ప్రయోజనాలకు నష్టం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూడా నష్టం. అందువల్ల ఈ సంఘటన మేము ఊహించలేదు. చాలా దారుణమైనటువంటి సంఘటన. ఆయనకి మరోసారి జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కృషి చేస్తామని సందర్భంగా ఎమ్మెల్సీ సాబ్జీ గారు నాకు తమ్ముడు. మేము అన్నదమ్ములు 5గురం. మూడోవాడు. 30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో తీవ్రమైన ఉద్యమాన్ని నడపడంలో తీవ్రమైన కృషి చేసి ఒక ఉద్యమ పాటలో నడిచి అనేక మంది ఉపాధ్యాయులకి ఆదర్శంగా నిలిచి వారి యొక్క సమస్యల్ని పరిశీలిస్తూ ఈ స్థాయికి ఎదిగాడు. కానీ ఈ గతంలో కూడా